దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం చదువుకుందాం. యెర్మీయా గ్రంథం 33 అధ్యాయంలో మీరు మొరపెట్టండి నేను మీకు ఉత్తరమిచ్చెదను అని మరి యెర్మీయా గ్రంథంలో రాయబడి ఉంటది. మనం మొరపెడితే దేవుడు మనకి ఉత్తరమిస్తాడు. అన్ని విషయాల్లో కూడా మనకి చక్కగా తేటగా మరి చూపించే దేవుడు. మనం మొరపెడితేనంట ఆయన మనకు ఉత్తరమిస్తాడంట. మనం ఆయన విజ్ఞాపనలు మనం చేస్తా ఉండగా ఆయన వాక్యానికి మనం విధేయులుగా ఉంటే గనక ఆయనకి మనకు జవాబిచ్చే దేవుడు గనక యెర్మీయా గ్రంథంలో చక్కగా రాయబడి ఉంది. ప్రియులారా చూడండి, మనం ఏ విధంలో ఉన్నాం, మొరపెట్టే వాళ్ళుగా ఉన్నామా? మరి నామకార్థముగా ప్రభువుని నమ్ముకునే వాళ్ళుగా మనం ఉన్నామా? అది మరి యెర్మీయా భక్తుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. మనం మొరపెడితే ఆయన మనకు ఉత్తరమిస్తాడు. అనగా మనం ప్రార్థన విజ్ఞాపనలు చేస్తే ఆయన మనకు జవాబిచ్చే దేవుడు. మన ప్రార్థనల ద్వారా అనేకమైన కార్యాలు చేసే దేవుడు. ప్రియులారా గమనించండి, ఈ రాత్రికాల సమయంలో మరి వాక్యమైన మీరందరూ కూడా చాలా గమనించవలసిన అవసరం మనకుంది. ఇర్మీయా భక్తుడు తేటగా మాట్లాడుతున్నాడు గనక, మనం ఎప్పుడు కూడా విజ్ఞాపనలు చేస్తా ఉండాలి ప్రభువారికి. మనం మొరపెడతా ఉండాలి. మనం ఆయన పాదాలు పట్టుకుంటా ఉండాలి. ప్రియులారా గమనించండి, ఈరోజు ఎంతమంది మరి దేవుని పాదాలు పట్టుకుంటున్నారు. మరి అనేకమైన మరి సభల్లోకెళ్ళి, మరి అనేకమైన పరిచర్యలో మరి మనం వాడబడతా ఉంటున్నాం. మరి వాక్యాలు వింటా ఉంటున్నాం. మరి దేవునికి లోబడతా ఉంటున్నాం. మరి మనం ఏ విధంగా అయితే మరి ఆయనకి మనం లోబడుతున్నాము, మనం ఏ విధంగా అయితే ఆయనకి మొరపెడుతున్నాం అనేది మనకు మనం ప్రశ్న చేసుకోవాలి. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఏలియా భక్తుడు, ఏలియా భక్తుడు చక్కగా మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న భక్తుడు. దేవునికి ఇష్టమైన భక్తుడు. మరి ఏలియా కోసం కొన్ని మాటలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏలియా చూడండి, మరి చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, మరి దేవుడు ఎక్కడైతే ఏర్పాటు చూపించాడో, ఏ ప్రదేశానికైతే ఎళ్ళమన్నాడో, ఏలియా దేవుడు చక్కగా ఆ ప్రదేశానికెళ్ళి, మరి అక్కడికి ఎలిచుండగా, మరి చక్కగా దేవుడు ఎన్నో ఏలియా పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించాడు. ఏలియాకి ఆహారము కాకిలు పట్టుకెళ్ళి, కాకిల ద్వారా పోషించాడు దేవుడు. ఏలియాకి కాకిల ద్వారా ఆహారం అందింది. ఏలియాకి అక్కడున్న నదులను బట్టి దావత్ తీరింది. మరి అన్నీ ఎండిపోయినప్పుడు కూడా మరి చూడండి, సార్యపతి దేశంలో కూడా వెళ్ళాలని దేవుడు చెప్పుచుండగా మరి ఆ ప్రాంతంలో కూడా వెళ్ళాడు. మరి ఏలియాని గొప్ప అద్భుతమైనగా మరి ఆయన నడిచాడు. ఆయన దేవుని మాటలు చక్కగా లోబడ్డాడు. ఆయన సువార్త ప్రకటించాడు. అనేక మందికి ఒక మాదిరికరంగా జీవించాడు. ప్రియులారా చూడండి, మనుషులము, సేవకులు అయిన మేము, విశ్వాసులని మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఒకటి ఉంది. అందరూ పుడతారు, చనిపోతారు. జననముంది, మరణముంది. అయితే మరి ఈ యొక్క ఏలియాకి మరణము లేదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏలియాని బహుగా వాడుకున్నాడు. ఎలాగంటే ఏలియాకి మరణము లేదు. అలాగా చక్కగా దేవుని దగ్గరికెళ్ళిపోయాడు. మేఘస్తంభంలోకి, ఒక అగ్ని స్తంభంలోకి చక్కగా దేవుని దగ్గరికెళ్ళాడు. ప్రియులారా చూడండి, మన జీవితాలు ఎలాగున్నాయనేది మనం ప్రశ్నేసుకోవాలి ఈ రోజుల్లో. భక్తుల చరిత్రలో చదివినప్పుడు, వాక్యము చదివినప్పుడు తేటగా మనం చక్కగా అర్థం చేసుకోవాలి. ఏలియా భక్తుడు ఏ విధంగా మరి లోకంలో జీవించినంత కాలం కూడా కాకిలతో పోషించబడ్డాడు. ఎవరికైనా సాధ్యమవుతుందా? అది దేవునికి సాధ్యం. దేవునికి లోబడ్డాడు గనక, దేవునికి విధేయుడిగా ఉన్నాడు గనక, దేవుని భక్తిగా ఉన్నాడు గనక మరి ఏలియా అలా పోషించబడ్డాడు. అలాగే మరి చక్కగా చెప్పిన ప్రాంతానికి ఏలియా వెళ్ళాడు. చూడండి ప్రియులారా, మనం ఇప్పుడు మన జీవితాల్లో మనం ఎప్పుడైనా ఎక్కడికన్నా దేవుని దర్శనం వస్తే మనం వెళ్ళగలుగుతున్నామా? మనం ఉన్న గ్రామంలోనే మనం స్థిరపడాలి. మన బంధువుల దగ్గరే మనం స్థిరపడాలి. మన వ్యాపారాలు ఎన్ని లక్షలు లాస్ అయినా మన ప్రాంతంలోనే ఉండాలని ఆలోచన చేస్తా ఉంటారు గానీ, మరి యొక్క సార్యపతి విషయంలో గానీ, ఆ ప్రాంతంలో గానీ, మరి ఏలియా ఏ ఎక్కడైతే అడుగుపెట్టాడో అక్కడ చక్కగా శుభకర్మగా జరగడం జరిగింది. చూడండి ప్రియులారా, మనం ఎక్కడైతే మనం నష్టపోయామో, ఎక్కడైతే మనం శాపముగా పొందామో, దేవుడి దర్శనమిస్తే గనక మనం అక్కడికెళ్ళి చక్కగా దేవుని ఆరాధిస్తూ మన వ్యాపారం చేసుకుంటే దేవుడు ఈ రాత్రికాల సమయంలో బహుగా మనల్ని దీవించబోతున్నాడు. ప్రియులారా చూడండి, ఈ వాక్యంలో మీరు మరి ఏలియా భక్తుడు ఏ విధంగా అయితే
మరి దేవుని యొద్దకు ఆహారం అయ్యాడు, మరి చావు లేకుండా ఎలాగైతే వెళ్ళాడో, మరి మనము చనిపోయినప్పుడు కూడా మరి విశ్వాసముగా ఆయన పాదాలు పట్టుకుని రక్షించబడి, మనం బల్లారాధనలో పాలు పంచుకొని ఆయన రక్తంలో కడగబడి, మరి మనము చనిపోతే మనం ఆయన కోసం మన కొన్ని ప్రాణాలు చక్కగా కొన్ని ఆత్మలు సిద్ధపరిచి మనం పోతే గనక మరి ఆయన రాజ్యంలో మనకి పేర్లు ఉంటాయి గనక, మరి ఆ విధంగా ఈ వాక్యమైన విశ్వాసులు మీరందరూ కూడా మీరు ప్రార్థన చేయండి, దేవుని పాదాలు పట్టుకోండి, సేవకుల మాటకు లోబడండి, మీ సంఘానికి మీరు విధేయులుగా ఉండండి, సేవకులకి చక్కగా సహకారులుగా ఉండండి, సేవకులకి గుప్పులు ఇప్పేవాళ్ళుగా మీరు ఉండండి. మీ బిడ్డల్ని చక్కగా దేవునిలో పెంచండి, దేవుని బట్టి నేర్పండి, దేవుని యందు భయభక్తులు కలగడానికి సహాయం చేయండి. మరి నీ భర్తల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బంధువుల కొరకు, నీ స్నేహితుల కొరకు మీరు ప్రార్థన చేయండి. కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే, బంధువులు ఆశీర్వదించబడాలంటే, గ్రామాలు ఆశీర్వదించబడాలంటే, మండలాలు ఆశీర్వదించబడాలంటే, జిల్లాలు ఆశీర్వదించబడాలంటే, రాష్ట్రాలు ఆశీర్వదించబడాలంటే ప్రార్థన వలన ఏదైనా జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే మీరు వాక్యం వింటున్నారో, మనము ప్రతిదీ కూడా దేవుని ముందు పెట్టాలి, మనం వెనకుండాలి, దేవుని గణపరచాలి, మన అధీనులుగా ఉండాలి, మనం తగ్గించుకోవాలని హెచ్చించుతూ ఉండాలి. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఈ దైవజనుడిగా కొన్ని మాటలు చెప్తున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడైతే తగ్గించుకున్నామో, దేవుని ఎప్పుడైతే హెచ్చించామో, దేవుడు మనల్ని హెచ్చించడం మొదలు పెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీకు మీరు తగ్గించుకుని ప్రభు పాదాలు పట్టుకోండి, దేవుణ్ణి హెచ్చించండి, దేవుణ్ణి గణపరచండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. మీరు సేవకులను కూడా ప్రేమిస్తూ ఉండండి, సేవకులకి ఆర్థిక సహాయం చేస్తూ ఉండండి. ఆ యొక్క సంఘాల్లోకి మీరు వెళ్ళినప్పుడు అందరితో కూడా ప్రేమతో మీరు ఉండండి. దేవుని కలిగి మీరు జీవిస్తే కనుక మరి అటువంటి దీవెనలు మీకు, మీ కుటుంబాలకి ఆశీర్వాదకరంగా కలిగిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగా తండ్రి, దైవ దేవ, వందనాలు, స్తోత్రాలు. ఎనిమియా గ్రంథంలో కొన్ని మాటలు మేము మాట్లాడాం. అలాగే ప్రభా, మీ ఏలియా కోసం కూడా మాట్లాడాం. అందుబట్టి స్తోత్రాలు, స్తుతులు ప్రభా. ఏలియా భక్తుడు ఎలాగైతే కాకులతో పోషించబడ్డాడు, దేవుడు ఏ ప్రాంతానికి వెళ్ళమంటే ఆ ప్రాంతానికి వెళ్ళాడు. మరి ఏలియా విశ్వాసంగా భక్తిగా ఉండి అనేక మంది మాదిరికరంగా జీవించి, మరి ఏలియా ఎలాగైతే చనిపోకుండా మీ సన్నిధికి వచ్చాడో ప్రభా, అలాగే మీ మాటలు మా బిడ్డలకి చెప్పాం. మీ చిత్తమైతే ప్రభా, మీ బిడ్డల్ని మనసు హృదయాలు మార్చిన ఆయన ఈ రాత్రికాల సమయంలో ఈ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. మీ దైవజనానికి మేము ప్రార్థన చేస్తున్నాం ఆయన. గత 2 రోజుల నుంచి నాకు బాగోపోయినప్పుడు కూడా, బలహీనున్నప్పుడు కూడా మీ ఆత్మ ప్రేరేపణతో చెప్పాలని నాయన ఈ యొక్క మీటింగ్ అయిన అనంతరం నాయన, ఈ 1 గంట సమయంలో, అర్ధరాత్రి సమయంలో నాయన ఒక వీడియో చేయడానికి మీరు మంచి నాయన ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. నా కుమారుడు ఈ అర్ధరాత్రి సమయంలో ఈ వీడియో చేయొచ్చుండగా ప్రభు, తగిన జ్ఞానము కుమారుడు కానీ నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, తల్లిదండ్రుల్ని, నా బిడ్డల్ని, అలాగే నా భార్య గర్భదేశంలో ఉంది ప్రభావ. నా భార్యకి మంచి ఆరోగ్యం ఉంది, పనిచేసిన శక్తి బలాన్ని అనుగ్రహించండి. బిడ్డల కోసం, కుటుంబం కోసం ప్రార్థన చేసిన మా గొప్ప మనసు నా భార్యకి అనుగ్రహించండి. అలాగే బంధువుల్ని, స్నేహితులు మాకు అందరినీ దీవించి ఆస్వాదించండి. ఈ వీడియో ఉన్న బిడ్డలందరూ కూడా నాయన ఈ రాజ్య వారసులుగా చేయడానికి సహాయం చేసి నడిపించి కృప చూపించమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు.